సో ఈరోజు అయితే మనం మార్నింగ్ రైట్ స్టార్ట్ అయిపోయినాము. ఆల్రెడీ బైక్స్ అనేది మొత్తం అయినపోయింది. మొత్తం ఎంత లేట్ చేసిందో నువ్వే జీతమే లేట్ అయిపోయింది. బీజం కాదు మళ్ళీ కామెంటర్స్ మమ్మీ మాట విన్నాడు, డాడీ మాట విన్నాడు, ఇక్కడ అంటే డాక్టర్ మాట. ఇంకా అని చెప్పి కలుగుతారా సైకిల్ లేకుంది నాకు పవర్ సరిపోతే కదా సీరియస్ అంటే పెన్నకి మీరు నుంచి సైకిల్ మీద వెళ్ళిపోతాడు. అదే అలా కొత్తగా బైకాన్ కదా సరే ట్రాఫిక్ ఉంటేనే కష్టం. మంచిగా సో ఈరోజు అయితే మనం మార్నింగ్ రైట్ స్టార్ట్ అయిపోయాం అనమాట. సో అయితే మనం చూసుకుంటే ఆల్రెడీ బైక్స్ అనేది మొత్తం అయినపోయింది. విమానాల షరత్ వల్ల మొత్తం టైం వచ్చేసి లేట్ అయిపోయింది అనమాట. మీరు చూసుకుంటే Ducati Super Sport. సో ఈ బైక్ వచ్చేసి 19 lakhs ఉంటుంది. ఇది 10 hours షేర్ది. సో ఇది ఒక 20 lakhs. సో ఇది అన్నది ఇది ఒక 20 lakhs. ఇది ఒక 12, ఇది ఒక 12, ఇది ఒక 12. సో మొత్తం చూసుకుంటే ఓవరాల్గా ఇంకా ఫుల్ సిస్టమ్స్ అవన్నీ ఎగ్జామ్స్ కలుపుకుంటే 1 crore ప్లస్ ఉంటాయి. సో లిటరల్లీ చెప్పాలంటే ఒక 1 crore rupees ఆన్ ద రోడ్ ఉంది అనమాట. సో 1 crore rupees ఆన్ ద వీల్స్ అన్నట్టుంది. సో చూద్దాం. చూసుకుంటే 1 crore rupees బైక్స్ ఉన్నాయి. సో చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉండబోతుందో. అందరూ 6 o'clock స్టార్ట్ అవుతాం అనుకుంటున్నాం. 9 టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఈరోజు సండే కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఉండదైతే అనుకున్నాను అనుకుంటున్నాం. మొత్తం ఎంత లేట్ చేసిందో నువ్వే జీతమే లేట్ అయిపోయింది. జీవితం లేట్గా వస్తా లేట్గా వస్తా బీజం కాదు మళ్ళీ కామెంటర్స్ మూగ కొట్టగానే చెప్తున్నా. లాస్ట్ మా అమ్మ చెప్పింది తెలుసా, ఎందుకన్నా కొడుతుంది అంటుంది మమ్మీ. సో అది చూసి ఎవరు ఇచ్చినా అదే ఒకరు ఇవ్వలే. మమ్మీ మాట విన్నాడు, డాడీ మాట విన్నాడు, ఇక్కడ అంటే డాక్టర్ మాట. ఇంకా అని చెప్పి కలుగుతారా సో అందరినీ పరిచయం చేస్తాను మీకు. సో అరవింద్ అట్లా అరవింద్ అన్న అందరికి లేకపోతే నా అంటే నా పాత ఫ్రెండ్ నీకు తెలియదు. ఫస్ట్ టైం వీడియోలో చూపిస్తున్నాను. సో బ్రో నేనే రోహిత్ ఇది నెబండి ఇక తెలిసా అందరికి సంధి. ఇవైతే ఏమేమి చెప్పే అవసరం లేదు. ఏముంది చెప్పండి. మహాలక్ష్మి ఇంటి పండు నడుపుతుంది, పండు పడేస్తుంది కింద. మా ఇంటికి వెళ్ళి నా పండు దొంగ నీకనే మెయిన్ దొంగ. డైరెక్షన్ ఏమి అయినది మొత్తం యాక్టింగ్ అంతా అయింది.
సో ఈయన మీకు తెలుసు హాస్పిటల్లో చూసినట్టున్నారు మీరు. ఎందుకు మెషారు మాటి మాటి గడుపుతారు? సో గాయస్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మస్తు లేట్ అయిపోయింది ఇక్కడ. డైరెక్ట్ లేట్ అవుతుంది. లొకేషన్ ఎక్కడ ఇంకా ఫిక్స్ కావాలి. షార్ట్కట్ అయితే షార్ట్కట్ పోతానమాట. వేరే కొత్త లొకేషన్. థ్యాంక్ యూ మహి, థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం. సైకిల్ లేకుంది నాకు పవర్ సరిపోతే మజాక సీరియస్. అరే ఏమైనా అయిపో పవర్ సరిపోతలేదు. అరే పవర్ సరిపోతలేదు అంటే బండి నడిపి అలవాటు అంటే పెన్నకి మీరు అటు నుంచి సైకిల్ మీద నిలబడుతుడు. రికార్డ్ బ్రేక్ వచ్చినా నువ్వు రోడ్డు చూసుకొని మనం పోతామని. సో మొత్తం మ్యార్ అనుకోని తెనాలి రైడ్స్ న్యూ రికార్డ్ రైడ్స్.
తిన్నాడు మీద 220 హార్డీ మామూలుగా ఉచ్చం అయిపోయిందంటే ఎట్లా ఉచ్చం అయిపోయింది. అసలు రోడ్ పర్ఫెక్ట్ లేదు. మీరు చూడదు ఎంత చిన్న డిస్టెన్స్ కవర్స్ ఉన్నాయో. ఫిర్ భీ ఓ మై గాడ్ 200+ లో వీడియో వస్తున్నా వీడియో చూస్తున్నా నేను 200 మీద క్యారీ అవుతుంది. రోడ్ సమీపే రోడ్ ఉంటే అయిపోతుంది అసలు ఇప్పుడు. ఓ మై గాడ్ అసలు వేరే ఫీల్ ఇది ఇట్లా వెళ్ళిపోయింది. అసలు మళ్ళీ అర్థం కాలే. అర్థం కాలేదు. మీతో చూస్తున్నా రీడింగ్ జరుగుతుంది. నిజంగా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. కానీ రోడ్ అప్పటికే మళ్ళీ రోడ్ రైట్ సైడ్ ఉంది. మనం లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ దింపేసిన స్ట్రైట్ రోడ్ ఉంటే మాత్రం గాయస్ వేరే మన వస్తుండే. ఆల్మోస్ట్ ఎంత దూరం
రోడ్ స్ట్రైట్ ఉంటే మాత్రం ఉండగలుగుతాం. ఇట్లా గోవా వ్యూ కనిపిస్తే రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే మనకి ఏం అనిపించుకోవద్దు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా. సో మనము రోడ్ మంచిగా ఉన్నప్పుడు రోడ్ ఇప్పుడైతే మనం చాలా సాధిస్తాం. ఎందుకంటే అనుమానం కూడా రావాలి. బండి మనకి ఎక్కువ కొట్టినా కాబట్టి ఇప్పుడు కూడా మనకు బండి అలవాటు అవుతుంది. సో ఒకటిసారి రిస్క్ తీసుకొని ఎందుకు మనం ప్రాణాన్ని రిస్క్ పెట్టడం. సో మనం మంచిగా ఉంటే ఏమైనా చెప్తాం. సో అందుకే మనం మంచిగా రిస్క్ తీసుకోవాలి. ఇంకా ముందు ఇంకా వేరే ఆశయంలో పోదాం అనుకుంటున్నాం. సో మనమైతే మంచిగా ముందర దగ్గర రావడం అక్కడ ఆగి మాట్లాడదాం. ఏమో చేద్దామనుకున్నాం కానీ ఏమో అయిపోయింది మొత్తము. అసలు తీసుకున్నాం. అసలు అక్కడి నుంచి అన్నీ ఇచ్చినా మన కెమెరా నాకు రెండు ఉన్నాయి కానీ హెల్మెట్కి మౌంట్ ఒకటి ఉంది. సో నేను చేయలేదు బ్లాగ్ మొత్తం అన్న చేసాడు. సో ఏమైందంటే మధ్యలో నేను టెన్ తీసుకొని కెమెరా తీసుకున్నాక మధ్యలో ఒక అద్భుతం అయిపోయింది అనమాట. సో వాళ్ళ దగ్గర బాగా చేసి పెట్టినాం మేము. కానీ అది ఏమైపోయిందంటే 10R పైన మనము రికార్డ్ అయితే బ్రేక్ చేసినాం. సో 10R పైన నాకు తెలిసి 10R పైన వేరే వాటి పైన 10R పైన ఎంత స్పీడ్ ఓవర్ కొట్టినా నేను అనుకుంటున్నాను. సో మనమైతే 10R పైన వేరే రికార్డ్ బ్రేక్ చేసాం. సో ఆ వీడియో వస్తుంది బాగా చూడండి. అండ్ క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అసలు ఇంకా కొడదాం అనుకున్నాం కానీ ఈ రోడ్ మేము మనం బండి కానీ ఫస్ట్ టైం వస్తున్నాం అనమాట. సో ఏంటంటే వాళ్ళకి అర్థమైతలేదు. సో ఎక్కడైతే స్పీడ్ క్యారీ చేద్దాం అనుకున్న టైంలోనే కర్వ్ వచ్చేస్తుంది. ఆ కర్వ్ వల్ల బండి డ్రాప్ చేస్తుంది. సార్ షామీర్పేట రోడ్ పోతే క్రేజీ అంటే క్రేజీ చేస్తున్న వీడియో. కాకపోతే ఈ రోడ్ కొత్త కానీ నెక్స్ట్ టైం మనం షామీర్పేట రోడ్ పైన ట్రై చేద్దాం. అండ్ నేను చూడవచ్చు బ్యూటిఫుల్ అన్నీ ఎక్కడ దేవుడు పడుతుంది. ₹1 పడుతుంది. సో అయితే అందరూ అప్పటికే వెయిట్ చేస్తారు. ఏం చేస్తారేమో అర్థమైతే అరే కాకాలే సబ్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. अब तक मुआ नहीं देते इससे जिला सकते हैं पलट कर क्या बात बोले सही है ना ना 224 यार 224 मजा का चिंकी पेड़ो अरे ये करेक्ट అనిపిస్తున్నా అరే ఆయన కోసం అన్ని కరెక్టే మన బెలక కాలా పట్టుకొని చేసా లియా అసలు లియా కూడా తీసుకొని కాదని పని కావాలా సో అయితే ఏంటంటే చాలా ప్రమోషన్ అనమాట ప్రతి కలిసి స్టార్ట్ అయిపోవడం అండ్ వీడియో కనిపిస్తుందో నాకు లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి కొత్త వీడియో తొందరగా మళ్ళీ వెళ్దాం టిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్ బై బై సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయినా మళ్ళీ నెక్స్ట్ వీడియో